హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చతల గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ కూడా ఒక యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేమంటే మనకి రానున్న పండగ దీపావళి. ఆ దీపావళికి మనం వెలిగించిన దివ్వెలు రాత్రంతా వెలుగుతూ ఉండాలన్నా, వెలుగుతున్నంత సేపు సువాసనలు వెదజల్లుతూ ఉండాలన్నా, ఎంత గాలి వీస్తున్నా ఈజీగా వెలగాలన్నా కొన్ని టిప్స్ పాటిస్తే చాలా బాగా వెలుగుతాయండి. రాత్రంతా కూడా కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. వాటన్నిటికి మంచి టిప్స్‌ని ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం ప్రతి సంవత్సరం కూడా కొన్ని కొత్త ప్రమిదల్ని మన పాత ప్రమిదల్లో కలుపుకుంటూ ఉంటాం కదండీ! అది ఒక సాంప్రదాయం. అలా కొత్త ప్రమిదలు తెచ్చినప్పుడు ముందుగా వాటిని ఇలా తెచ్చుకుని వాటర్‌లో వేసి నానబెట్టుకోవాలి. కనీసం ఒక రాత్రంతా. నేను ఇవి పొద్దున్నే వేశానండి. సాయంత్రం తీసి క్లీన్ చేశాననమాట. లేదంటే రాత్రి వేసుకుని పొద్దున్నైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. దగ్గర కనీసం 7, 8 గంటలు నానాలండి. వీటి నుంచి ఇలా బబుల్స్ అనేవి బయటకు వస్తాయి. ఇంట్లో ఉన్న పాత ప్రమిదల్ని క్లీన్ చేసి మరీ పెట్టుకోవాలి కదండీ! దానికోసం కొద్దిగా నీళ్ళలో కొంచెం విమ్ లిక్విడ్ గానీ, లేదంటే ఏదైనా షాంపూ గానీ వేసుకుని, మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రమిదలు ఉంటాయి కాబట్టి వాటిని ఈ నీళ్ళలో నానబెట్టుకోవాలి. వీటిని కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళలో నానబెట్టుకుని సీజనింగ్ చేసుకోవడం వల్ల ప్రమిద అనేది అస్సలు నూనె పీల్చకుండా మనం పోసిన నూనె పోసినట్టు దీపం వెలిగించడానికి ఉపయోగపడుతుంది. వీటిని నేను మార్నింగ్ నీళ్ళల్లో వేసేసి సాయంత్రం తీసానండి. అంటే దగ్గర 8 గంటల వరకు నాననిచ్చాను. వీటిని తీసి ఒక పొడి క్లాత్‌తో శుభ్రంగా తడి మొత్తం అద్దేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక 10 నిమిషాలకి ఆరిపోతాయండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్లేదు. ఎండలో అయితే ఒక 10 నిమిషాలు పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. కొత్త ప్రమిదలన్నిటిని కూడా ఇలా తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాత ప్రమిదల్ని మనం ఆల్రెడీ విమ్ లిక్విడ్ వేసిన వాటర్‌లో వేసాం కాబట్టి కాస్త స్క్రబ్బర్‌తో రబ్ చేసి తర్వాత మంచినీళ్ళతో కడిగి పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా మనం పండక్కి ఒక 2 రోజుల ముందు ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి దీపాలు కొంచెం కూడా నూనె పీల్చకుండా మనం పోసిన నూనంతా కూడా ఒత్తు వెలిగించడానికి ఉపయోగపడతాయి. ఎక్కువ సేపు దీపం వెలగడానికి ఇదొక మంచి చిట్కా. ఇలా ఒక 10 నిమిషాలకే కంప్లీట్‌గా ఆరిపోయాయండి. పాత ప్రమిదలైనా కూడా మనం ఇలా విమ్ లిక్విడ్ వేయడం వల్ల చూడండి ఎంత నీట్‌గా కొత్త ప్రమిదల్లా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కొంచెం కొబ్బరి నూనె తీసుకుని చాలా కొద్దిగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. అది మొత్తం కూడా ప్రమిదలన్నిటికీ అప్లై చేసుకోవాలి. ముందుగా కొత్త ప్రమిదలకు అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనం రాసిన కొబ్బరి నూనె రాసినట్టు ఈ ప్రమిదలు పీల్చేసుకుంటాయి. పీల్చేసుకుని ఒక లేయర్‌లా ఏర్పడిపోతుంది. అప్పుడు మనం దివ్య వెలిగించినప్పుడు పోసిన ఆయిల్‌ని కొంచెం కూడా పీల్చుకోవు. ఇలా పైన అలాగే లోపల వైపు బయట వైపును కూడా ఇలా కొబ్బరి నూనె అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే జస్ట్ 10 నిమిషాల్లో మొత్తం కంప్లీట్‌గా పీల్చేస్తాయండి. పాత ప్రమిదలకు కూడా నేనైతే కొబ్బరి నూనె రాసాను. దానికి రీజన్ ఏంటంటే పాత ప్రమిదలు కూడా ఎక్కడ లీకేజ్ అంటే కొంచెం కొన్ని ప్రమిదలు పెట్టినప్పుడు అడుగు నుంచి నూనె లీక్ అవుతుంటుంది. అలాంటి లీకేజ్‌లు ఏమీ లేకుండా ఇవి ముందే పీల్చుకుని ఉంటాయి కాబట్టి దీపం రాత్రంతా వెలగడానికి ఇది చాలా ప్లస్ అవుతుంది. ఇలా ప్రతిదానికి అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. జస్ట్ 10 నిమిషాల్లోనే చూడండి కొత్త ప్రమిదలైతే బాగా పీల్చేశాయి. పాత ప్రమిదలు కొంచెం లేయర్‌లా ఏర్పడ్డాయి. వాటికి కొంచెం టైం తీసుకుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ వాడేసిన ప్రమిదలు కావడం వల్ల. వీటిని ఇలా వదిలేస్తే నేను ఇలా రాత్రి అప్లై చేసేసి వదిలేసానండి. మార్నింగ్ ఇందులో ఒత్తులు వేశాను. బట్ అంతసేపు అవసరం ఉండదు. ఒత్తులు తీసుకోవడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది. మనం పైడి పత్తితో చేసుకుంటాం. లేదంటే క్లాత్‌తో చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు. మీ దగ్గర ఎలాంటి పత్తి ఉన్నా పత్తితో ఈజీగా మీకు అస్సలు ఒత్తి చేయడం రాదా? ఈ ప్రాసెస్‌లో చేయండి. ఎన్ని ఒత్తులైనా ఒక్క చేత్తో అవలీలగా చేసేయగలరు. ఇలా గింజలు కానీ, నలకలు కానీ ఏమీ లేకుండా దూదిని తీసుకొని కొంచెం దూదిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ఇలా కొంచెంగా దూదిని కొద్దిగా సెపరేట్‌గా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు. చాలా సింపుల్‌గా సింగిల్ హ్యాండ్‌తో ఇవి చేసేసుకోవచ్చండి. ఒత్తులు చేయడం రాదని ఎవ్వరూ కూడా పొరపాటున కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రీగా వచ్చేస్తాయి. ఇలా మీ దగ్గర సన్నని చీపురు పుల్ల గానీ, బొంత సూది గానీ ఇంట్లో ఉంటాయి కదా! ఆ సూదిని ఆ తీసుకున్న కాటన్ మీద పెట్టి ఇలా చేత్తో రోల్ చేయాలి. ఇలా రోల్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా మనకొచ్చేస్తాయండి. చూడండి అందులోంచి సూదిని తీసేసాను. అలా మిగిలినవి కూడా ఇంకో 2 చేసి చూపిస్తాను. జస్ట్ అలా కింద క్లాత్ వేసుకుని ఏదైనా శుభ్రమైన క్లాత్ వేసుకుని చేయండి. ఇలా చేయడం వల్ల అసలు ఒత్తులు రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఒత్తులు చేయడం వస్తుంది. రెండోది చాలా స్టిఫ్‌గా ఉంటాయి. చాలా స్టిఫ్‌గా ఉండి ఎక్కువసేపు జ్యోతి నిలబడి కాలడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. నార్మల్ చేత్తో చేసిన వాటికంటే కూడా అంటే చేత్తో చాలామంది విభూది రాసుకొని చేస్తారు కదా! అలా చేసిన దానికంటే కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఇలా కొంచెం దూదిని తీసుకుని మీకు ఎన్ని ఒత్తులు కావాలితే అన్ని ఒత్తుల్ని ఈజీగా 10 నిమిషాల్లో 100 ఒత్తులు ఈజీగా చేసేయచ్చండి. చాలా ఈజీగా వస్తాయి. మనం కాటన్‌తో చేసుకోవాలంటే కొంతమంది క్లాత్‌ని పేనుకుని దానిలా కూడా చేసుకుంటారు. సో, ఇవి అన్నిటికంటే కూడా ఈజీ ప్రాసెస్. ఇలా ఎన్ని ఒత్తులు కావాలితే అన్ని ఒత్తులు చేసేసుకున్న తర్వాత
ఇది మెయిన్ ప్రాసెస్ అండి. దీపం ఎక్కువసేపు వెలగడానికి కొంచెం కొబ్బరి నూనె గానీ, లేదంటే దీపారాధనకు వాడతారు చూసారా? ఆ నూనె కానీ తీసుకుని, అందులో కొద్దిగా సాంబ్రాణి పౌడర్ వేశానండి. కొంతమంది దగ్గర జవ్వాది పౌడర్ ఇంట్లో అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. కానీ జవ్వాది కంటే కూడా ఎక్కువ ఫ్రేగ్రెన్స్ రావడం కోసం ఆ ఆయిల్‌లో కొంచెం సాంబ్రాణి వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఒత్తుల్ని అందులో నానబెట్టుకోండి. ఖచ్చితంగా ఒత్తులను నానబెట్టుకుంటేనే ఎక్కువసేపు నిలబడి కాలుతాయి. ఇది మాత్రం వాస్తవం. అస్సలు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ప్రమిదల్ని నేను చెప్పినట్టు సీజనింగ్ చేసుకోండి. అలాగే ఒత్తి ఎక్కువసేపు కాలుతూ ఉండాలి అంటే ఇలా కంపల్సరీ నానబెట్టుకోండి. సువాసన రావాలి అంటే ఇలా కొద్దిగా సాంబ్రాణి పౌడర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నానబెట్టేటప్పుడు. నేను ఒత్తులు చేసి రాత్రి నానబెట్టానండి. పొద్దున్నే మీకు దీపాలు వెలిగించి చూపిస్తున్నాను. ఈ దీపాలు వెలిగించడంలో కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు మీరు అనుకున్నట్టుగా ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్‌గా దీపం వెలుగుతుంది, సువాసన వస్తుంది. అలాగే ప్రమిది ఏదైతే తీసుకున్నామో మనం చిన్న ప్రమిది తీసుకున్నా సరే దాన్ని నిండుగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మాత్రం వెల్తిగా పోస్తారు చాలామంది. అలా పొరపాటున కూడా పోయకండి. మీకు ఎక్కువసేపు కావాలి అంటే ఆయిల్ ఎక్కువ పోసుకుని ఒత్తి ఎంత చిన్నగా పెట్టుకుంటే మీకు అంత ఎక్కువసేపు వెలుగుతుంది జ్యోతి కూడా. ఆల్రెడీ ఇవి నానిన ఒత్తులు కాబట్టి చాలాసేపు కొండెక్కకుండా వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి వర్షాకాలం వల్ల కానివ్వండి, లేదంటే కాలం చల్లగా ఉండో గాలి వీయడం వల్ల తొందరగా వెలగవు. అలాంటప్పుడు ఒత్తి చివర ఒక కర్పూరం బిళ్ళని ఇలా చేత్తో పౌడర్ చేసి ఆ పౌడర్ని కొంచెం ఒత్తి చివర అప్లై చేయండి. వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీరు ఎక్కువ దీపాలని ఈజీగా వెలిగించేయచ్చు. మీకు అది లైవ్లో కూడా ప్రూవ్ చేస్తాను చూడండి. నేను అగ్గిపుల్ల గీసినంత సేపు పట్టలేదు నాకు ఈ 3 దీపాలను కూడా వెలిగించడానికి. జస్ట్ అలా అంటుకోగానే ఈజీగా వెలిగిపోతాయి. దానివల్ల నూనె ఎక్కువ పీల్చుకోవడం కానీ అలాంటి ప్రమాదం కూడా ఉండదండి. దీపాలు ఈజీగా వెలుగుతాయి, ఎక్కువసేపు కూడా ఉంటాయి. ఒత్తి ఇలా నానబెట్టుకోండి, నూనె కంప్లీట్గా ఫుల్గా పోసుకోండి. చివరి ఒత్తిని ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత ఎక్కువసేపు వెలుగుతాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చూడండి. దీపాలను ఎలా పెట్టి చూడండి. ఈ సంవత్సరం మీరే అంటారు రాత్రంతా కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అని. దీపావళికి దీపాల విషయంలో మాత్రం ప్రతి సంవత్సరం ఈ టిప్స్ అన్నీ నేను పాటిస్తానండి. తెల్లవారితే కార్తీక మాసం వస్తుంది కాబట్టి పొద్దున్నే స్నానం చేసి దీపం పెట్టుకుంటాం కదా ఫస్ట్ రోజుని. అప్పుడు ఆ దీపాలను కూడా తీసుకొచ్చి తులసికోట దగ్గరే పెట్టేస్తాను. అవి కూడా ఒక అరగంట, పావుగంట వెలిగి కొండెక్కిపోతాయి అన్నమాట. అంతసేపు వెలగాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించి చూడండి. ఒత్తులు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోండి. నానబెట్టేటప్పుడు మర్చిపోకుండా సాంబ్రాణి కానీ జవ్వాది పౌడర్ కానీ వేసుకోండి. జవ్వాది కంటే కూడా సాంబ్రాణి ఎక్కువ సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అలా సువాసనలు వస్తూ ఉంటే మన ఇల్లంతా కూడా ఆ రోజంతా పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనసంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని, నచ్చుతుందని అనుకుంటున్నాను. అలా కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరికొంతమందికి రీచ్ చేయొచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.